చెప్పు. హాయ్ ఆల్, వెల్కమ్ టు ఛానల్ సెన్సేషనల్ మామ్. హాయ్ అండి, మీ అందరికీ మీ తాన్షి అయితే వెల్కమ్ చెప్పాడు కదా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వీడియో ఏంటి అంటే భగవద్గీత వీడియో. ఆల్రెడీ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇది ఆల్రెడీ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, అది మీ అందరూ చూసే ఉంటారు. చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ అది చూడండి. అలాగే ఎప్పటి నుంచో భగవద్గీత కోసం చాలా డౌట్స్ అయితే చాలామందికి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఈరోజు వీడియో అయితే కనుక నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అనుకుంటాను భగవద్గీత వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే నాకు మంచి వ్యూస్ అయితే వచ్చాయి. అలాగే దాని నుంచి సబ్స్క్రైబర్స్ కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. కానీ దాంట్లో చాలామంది కామెంట్ చేశారు, ఇది ఎక్కడ పర్చేస్ చేశారు, ఇది అసలు ఎంత, ఎక్కడ దొరుకుతుంది, ఏంటి అని చాలా అయితే చేశారు. కానీ నేను దేనికి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. బట్ ఈరోజు మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఈ భగవద్గీత అయితే చూసారు కదా, ఫస్ట్ మనకి ఆ బ్యాగ్లోనైతే వస్తుంది, దానికి ఒక పౌచ్ వస్తుంది, అలాగే ఒక బాక్స్లో పెట్టి ఈ భగవద్గీత అయితే ఉంటుంది. భగవద్గీత చూసారు కదా, ఎవ్రీ పేజ్ కూడా చాలా నీట్గా క్లీన్గా సాంస్క్రిత్ అండ్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఫస్ట్ ప్రతి శ్లోకం కూడా. అలాగే మీకు అక్కడ రెడ్ కలర్ ట్యాగ్ కనిపిస్తుంది కదా, అదైతే కనుక మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సేఫ్ షాప్ అని ఒక మార్కెటింగ్ ఛానల్ ఉంది, దాని ద్వారా అయితే నేను ఈ భగవద్గీతను పర్చేస్ చేశాను. అలాగే భగవద్గీతతో పాటు హనుమాన్ చాలీసా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ కంప్లీట్గా ఉన్న బుక్లో ఏ పేజ్లో ఎక్కడ ఏ ఇమేజ్ దగ్గర ఏం వినాలి అనుకున్నా కూడా మనం జస్ట్ ఇమేజ్ దగ్గర ప్రెస్ చేసి అది పెడితే కనుక అక్కడ ఉన్న ఆ స్టోరీ ఏంటి అన్నది ఆ మ్యూజిక్తో సహా మనకు వస్తుంది. అలాగే ఏ లైన్ దగ్గర పెడితే అక్కడ ఏంటి ఆ శ్లోకం అన్నది కూడా క్లియర్గా వినిపిస్తుంది. ఇక్కడైతే ఒక చిన్న బేబీ ఏడుస్తున్న సౌండ్ కూడా మీకు చాలా క్లియర్గా వినపడుతుంది, ఒకసారి విని. ఇక దీని ప్రైస్ అయితే 14,500 ఎంతో పడింది. దీంతో పాటుగా ఇంకొకటి కూడా మనం ఐటమ్ ఏదైనా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు, అది క్లాతింగ్. ఇదైతే టూ ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ఎందుకంటే భగవద్గీత ఈ వేరియేషన్తో ఉన్నది కాబట్టి ఓకే, బట్ 14,500 అనేది చాలా ఎక్కువ. ఆలోచించండి, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సేఫ్ షాప్ అనే ఛానల్ ద్వారా ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.